సరే, కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళ గురించి, వాళ్ళతో ఉండే బాండింగ్ అండ్ వాళ్ళ గురించి ఏదైనా ఒక పాజిటివ్ థింగ్ అండ్ ఒక నెగిటివ్ థింగ్. ఓకే, నిఖిల్. ఎదవా. పాజిటివ్ అండ్ నెగిటివ్ సరిపోతుంది, రెండిటికే ఎదవేనే. ఓకే, లేదు. ఐ థింక్ నిఖిల్ కేరింగ్. సో ఏదైనా ఉంటే నాకు విఏలో కూడా షూట్ చేస్తున్నాం కదా, సో షూట్లో ఏమైనా జరిగింది బాగుంది అంటే కరెక్ట్గా చెప్తాడు, ఇది బాగా చేసావు అది ఇది. రీసెంట్గా నాకు హెల్త్ బాగాలేదు అంటే నేను ఇంటికి వెళ్ళాక షూటింగ్ తర్వాత కాల్ చేసి, నెక్స్ట్ డే కూడా కాల్ చేసి ఓకేనా, హెల్త్ సరిపోయిందా ఇదంతా అడుగుతాడు. ఎందుకురా కాల్ చేసావు అంటే నార్మల్ అయిపోయి ఉంటా, ఎందుకురా కాల్ చేసావు అంటే లేరా నీకు హెల్త్ బాగాలేదు కదా అందుకే కనుక్కుందామని ఫోన్ చేస్తాను. సో దట్ వే హీస్ కేరింగ్. నాలా కాదు, మర్చిపోడు. పాపం కేర్ తీసుకుందామని ఫోన్ చేస్తే గట్టి గట్టిగా అరిస్తే ఇంకేం చేస్తాడు, అబ్బాయే అంటాడు. సో ఇప్పుడు అలా చెప్పాను, అదే ఏంట్రా అంట. విఎల్ఓలో మంచి క్యారెక్టర్, లైక్ ఇంపార్టెంట్ ఉండే క్యారెక్టర్. డబ్బింగ్ ఎందుకు చెప్పలేదు? డబ్బింగా వాళ్ళు ఎప్పుడు నన్ను అడగలేదు. ఎందుకు వాళ్ళు అడగలేదు. జనరల్గా ఏ సీరియల్లో అయినా నీ వాయిస్తో డబ్బింగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి? కన్నడలో ఎలా జరిగేది అంటే సింక్ సౌండ్. మేము ఎక్కడ షూటింగ్ చేస్తూ ఉంటాం, పైనుంచి ఒక మైక్ పెడతారు. పైనుంచి కాదు, మైక్ సింక్ సౌండ్ స్టిక్ ఉంటుంది అక్కడ. సో కన్నడలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ షూట్ చేస్తున్నామో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది, అస్సలు ఇంత కూడా సౌండ్ రాకూడదు. మా డైలాగ్స్ మొత్తం మేము నేర్చుకుంటాం. సీన్కి ముందు ప్రతి ఆర్టిస్ట్కి వాళ్ళ డైలాగ్స్ అండ్ సీన్ ఫ్లో మొత్తం తెలిసి ఉంటుంది. అది షూటింగ్ చేసినప్పుడు అక్కడే క్యాప్చర్ అవుతుంది. సో టెలికాస్ట్లో మేము స్పాట్లో ఏం చెప్తామో అదే వస్తుంది. ఏదైనా చెప్పుంటే అది మార్చుకుంటాం. అలా తెలుగులో అలా లేదు, ఇక్కడ ప్రాంప్టింగ్ జరుగుతుంది. ఎందుకంటే చాలామంది అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వస్తారు. ఇప్పుడు నాకు తెలుసు, నాకు సింక్ సౌండ్ పెడితే నేను ఇప్పుడు మాట్లాడింది మీరు టెలికాస్ట్ చేయొచ్చు. బట్ చాలామంది బయట నుంచి వచ్చే వాళ్ళకి లాంగ్వేజ్ రాదు, సో వాళ్ళు సింక్ సౌండ్ పెట్టలేరు, డబ్బింగ్ చేసే తీయాలి. సో ఇక్కడ డబ్బింగ్ చేస్తూ ఉంటారు. అండ్ అది ఐ థింక్ తెలుగులో అలవాట్లా అయిపోయింది. సో ఏ ప్రాజెక్ట్ చేసినా ఇక్కడ డబ్బింగ్లో వెళ్ళిపోతుంది. సీరియల్ కూడా డబ్బింగే అయ్యేది. కన్నడలో మూవీస్, సీరియల్ అంతా నేనే డబ్బింగ్ చేసేదాన్ని. ఇక్కడైతే ఇప్పుడు ట్రై చేయలే. ఇక్కడ సీరియల్లో కూడా నన్ను అడగలేదు, ప్రతి ఒక్కరికి డబ్బింగే అవుతుంది. విఎల్ఓలో కూడా వాళ్ళు డబ్బింగ్ గురించి అడగలేదు. సో ఓకే. అండ్ విఎల్ఓ షూట్ చేసే టైంలో నాకు ఆ కుకింగ్ షో కూడా వచ్చింది. చాలా హెక్టిక్ అయిపోయింది నేను అక్కడ ట్రావెల్ చేయడం. సో ఇక్కడ షూట్ చేసి అది వాళ్ళు చూసుకునే వాళ్ళు, నేను ఇంకో షూటింగ్కి వెళ్ళిపోయేదాన్ని. సో అలా కాదు. నిఖిల్ గురించి నెగిటివ్ చెప్పలేదు, పాజిటివ్ కేరింగ్. ఇలానే ఊరికే నా ఇమేజ్ పాడు చేస్తూ ఉంటాడు, ఇమేజ్ డ్యామేజర్ వాడు. సో అది నెగిటివ్. రే మంచిది కూడా చెప్పరా రే. ఓకే. పృథ్వీ క్యూటీ అంటే క్యూటీ. హీస్ అ ఫన్ గై. చాలా ఐ ఫీల్ జెన్యున్ ఫెలో. వాడు ఎక్కువ కేర్ చేయడు, నచ్చిందా మాట్లాడతాడు, నచ్చకపోతే కేర్ చేయడు అలాగా. సో యాక్టింగ్ చేయాలి అనేది ఉండదు వాడిలో. సో దట్ వే జెన్యున్. నెగిటివ్ హౌస్లోనే నేను చూసాను, బయట ఎప్పుడు నెగిటివ్ సైడ్ ఏది చూడలేదు. హార్స్ కౌబాయ్ కిల్లర్ కౌగర్ల్, కిల్లర్ గర్ల్ టాస్క్లో ఇంకా గుర్తుంది అది. వాడు పేర్లు మర్చిపోయాం కానీ సిచ్యువేషన్ అయితే గుర్తుంది. సో కిల్లర్ గర్ల్స్ టైంలో నేను అక్కడ ఒక డిసిషన్ తీసుకున్నా అని నా మీద రివెంజ్ చేసి, సగం నాకు వాళ్ళందరితో బాండింగ్ ఎందుకు పోయింది అన్నారు కదా, ఎందుకంటే ఆ టైంలో చాలామంది పృథ్వీకి సపోర్ట్ చేశారు. వాడు నా మీద రివెంజ్ తీసుకోవాలనుకున్నాడు. సో వాడు ఒకసారి వాడికి హర్ట్ అయిపోతే అలా చేశాడు కదా. సో అక్కడ నెగిటివ్ చూశాను, లేకపోతే బయట నెగిటివ్ అని ఎక్కువగా ఎంచుకున్నాను. యష్మి షీజ్ వన్ స్వీట్ హార్ట్ లాగా. నెగిటివ్ ఇస్ ఓన్లీ దట్ ఎక్కువ నన్ను కలవదు, నేను కలవనేమో, మనం బయటికి రావు, ఉంటారు. బట్ వాళ్ళు నన్ను పిలవరు. రీసెంట్గా నేను బెంగళూరు ఉండేటప్పుడు కాల్ చేసింది, రా కలుద్దాం. ఐ సెడ్ నేను రేపు హైదరాబాద్కి వస్తున్నా, రేపు కలుద్దాం. ఆమె ఆ రోజే వెళ్ళిపోయింది పార్టీకి. పార్టీ అంతే ఆగదు, పార్టీకి వెళ్ళిపోతుంది. ఎవరు వస్తే వెళ్ళకపోతే పార్టీకి వెళ్ళిపోతుంది. ఎక్కువగా
బయట మీటింగ్స్ లేదు ఇద్దరి వల్ల. ఆమె కూడా ఎక్కువ చెప్పదు ఎక్కడికి వెళ్తుందని, నేను కూడా ఇంట్లోనే ఉంటా కాబట్టి అదొకటే నెగిటివ్. లేకపోతే వేర్ ఆల్ గుడ్. కలవదు అనుకోవడం నెగిటివ్, అది నీలో ఉన్న నెగిటివ్. ఇద్దరిలో అందుకే చెప్పాను ఈక్వల్. నేను రీసెంట్గా ఆమెని రారా ఇంటికి రా లైక్ చిల్ చేద్దామంటే అక్కడ పార్టీ చేయలేము, సో నేను ఇంటికి రాను అంది. ఈ పార్టీ ఫ్రీక్, ఇంటికి వచ్చి జస్ట్ మాట్లాడుకుందాం ఎంజాయ్ చేద్దామని, లేదు మీ ఇంట్లో మేము పార్టీ చేయలేము, కావాలంటే బయటికి రా పార్టీ చేద్దామంది. యష్మి, దట్ ఈస్ యష్మి ఫర్ యూ. ఇది యూ టెల్ మీ ఇన్ దిస్. కరెక్ట్. ఓకే, విష్ణుప్రియ. విష్ణు is also very sweet. So I'll tell you పాజిటివ్ అండ్ నెగిటివ్. ఆమెకు మీరు నచ్చారంటే ప్రాణం ఇచ్చేస్తుంది మిమ్మల్ని చూసుకోవడానికి. అదే కొంచెమైనా నెగిటివ్ సైడ్లో వెళ్ళారంటే ఫసక్, ఓవర్, డెతెడ్. రివెంజ్ టైపా? రివెంజ్ టైప్ తెలీదు. మీరు నచ్చలేదంటే అది తెలిసిపోతుంది. ఇప్పుడు నేను పృథ్వీకి ఎలా చెప్పాను, నచ్చలేదంటే వాడు కేర్ కూడా చెయ్యడు, వదిలేస్తాడు. విష్ణుకి నచ్చలేదంటే మీకు తెలుస్తుంది మీరు ఆమెకు నచ్చరు అని, అది ఆబ్వియస్ అయిపోతుంది. అది నేను అబ్జర్వ్ చేసింది. అవినాష్ ఫన్నీ ఫెలో. సి అవినాష్తో కూడా మేము ఉన్నప్పుడు షోస్లో అంతా చెప్తూ ఉంటారు, నేను వీడియో కాల్స్ అంతా చేస్తాము. సో ఎవరైనా అనుకుంటారు వీఆర్ వెరీ క్లోజ్ అని. వీఆర్ క్లోజ్ బట్ కలవము. సో ఐ థింక్ ఓవరాల్ నెగిటివ్ నేనే నాకు చెప్పుకోవాలి, నేను కలవను. బట్ అవినాష్లో నెగిటివ్వా, వాడు హర్ట్ అయిపోతాడు అనుకుంటా, కొంచెం ఫాస్ట్గా హర్ట్ అవుతాడు అనుకుంటా. కొన్నిసార్లు చూశాను, అది మాకు తెలిసిపోతుంది లైట్గా ఏదో ఒక పాయింట్లో వాడికి ఎక్కడో పోక్ చేసింది అనేది తెలిసిపోతుంది. సో బట్ వాడు చెప్పడు, అది ఎక్స్ప్రెస్ చేస్తే చిన్నదే చెప్పడు, దట్ ఈస్ నెగిటివ్. అదర్వైజ్ ఈస్ వెరీ ఎగ్జాక్ట్లీ. సో అమర్తో నాకు ఎక్కువ ఇంటరాక్షన్ లేదు, నేను అలా చెప్పడానికి. షో చేసాం మేము. షో చేసినప్పుడు షో టైంలో ఇలా 1-on-1 అలా మాట్లాడుకోము. జనరల్గా అమర్ తెలుసు, బట్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చెప్పే అంత నాకు తెలియదు. నబీల్ వాళ్ళలో నెగిటివ్ ఒక్కటే, హైదరాబాద్ ఎక్కువ రావట్లేదు, వరంగల్లోనే కూర్చున్నాడు. నేను ఇంట్లో కూర్చుంటానంటే వాడు వరంగల్లో కూర్చుంటాడు. సో అదొక్కటే నెగిటివ్ వాళ్ళలో. ఇంకోటి ఏంటంటే అప్పుడు నేను బెంగళూరులో ఉన్నా, 2 times వచ్చాడు, 2 times కూడా నేను బెంగళూరులో ఉన్నా. దట్ వాస్ ద ప్రాబ్లమ్స్. సో దట్స్ ద వన్ నెగిటివ్. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ పాజిటివ్ ఓన్లీ. ఎప్పుడు మాట్లాడినా అంతే హైపర్గా ఉంటాడు, నా వైబ్స్ కరెక్ట్గా మ్యాచ్ చేస్తాడు, ఎనర్జీ మ్యాచ్ చేస్తాడు. ఎక్కువ స్టార్మాలో కనిపిస్తున్న ప్రేరణ, స్టార్మాతో అసోసియేషన్ ఎలా ఉంటుంది? లైక్ వాళ్ళ షోస్ కానీ, వాళ్ళ అట్మాస్ఫియర్ కానీ, వాళ్ళ హాస్పిటాలిటీ కానీ ఎలా చూసుకుంటారు? ఇప్పుడు నాకు తెలుగు అంటే నాకు తెలిసిందే స్టార్మా. నేను వచ్చిన దగ్గర నుంచి స్టార్మాలోనే పనిచేస్తాను. దే ఆర్ మై సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేను ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నా, ఏమైనా చేస్తున్నా తెలుగులో అంటే స్టార్మా వల్లే, ఇంకేం చెప్పాలి. వాట్ ఈస్ యువర్, అంటే ఇప్పటివరకు సంపాదించింది ఎంత ఉండొచ్చు? లైక్ ఈ డబ్బులన్నీ ఏం చేద్దాము అని చెప్పను. డ్రీమ్ ఇల్లా, కారా? చెప్పను. యాక్చువల్లీ నేను సంపాదించిందంతా నేను ఇన్వెస్ట్ చేస్తా. సో శ్రీపద్ కూడా అలానే, ఆయన కూడా ఇన్వెస్ట్మెంట్లో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ దీనిలో ఇన్వెస్ట్ చేస్తారు, నేను దానిలోనే ఇన్వెస్ట్ చేస్తా. ఇప్పుడు అనుకుంటున్నాం కొంచెం రియల్ ఎస్టేట్లో వెళ్ళాలి, అదంతా చాలా ఎక్స్పెన్సివ్. దిస్ వరల్డ్ ఈజ్, ఏమైనా కొనాలంటే అబ్బబ్బా హైదరాబాద్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇలా చూస్తే షాక్ వచ్చే అంత రేట్లు ఉన్నాయి బయట. సో బట్ ప్లాన్ చేసుకుని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం. మనలో మన మాట ఎంత దాచావు? చెప్పను. బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పను. పోనీ లాస్ట్ మెసేజ్ అకౌంట్ చెప్పను. బట్ ఒకటి చెప్తా, దేర్ ఆర్ టైమ్స్, ఒకసారి అయితే నేను ఇన్వెస్ట్మెంట్ ఇదే చెప్తా. నేను కొత్తగా షేర్స్లోకి వచ్చాను. నేను స్టాక్స్, షేర్స్ అనే కాన్సెప్ట్ కొత్తగా వచ్చా, చాలా ఎక్సైటింగ్. అది ఎలా అంటే గ్యాంబ్లింగ్ లాగా, ఎందుకంటే చాలా రిస్కీ. ఇప్పుడు కసినోస్ అంతా వెళ్తారు జనాలు, ఎందుకు డబ్బులంతా ఎందుకు వెళ్ళిపోతాయి, ఆడతారు, కొంచెం డబ్బులు వస్తాయి,
అది ఒక ఎనర్జీ ఇస్తుంది, అడ్రినలిన్ రష్ ఇస్తుంది, అబ్బా ఇంత డబ్బులు వచ్చేసాయా అని మళ్ళీ ఆడతారు. ఏదో ఒక పాయింట్లో ఇలా ఓడిపోవడం స్టార్ట్ అవుతారు, అదంతా వెళ్ళిపోతుంది కదా. ఇదే స్టోరీ. షేర్స్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను, మస్తు నచ్చింది. అరే ఇలా షేర్స్ వేసి ఆ మార్కెట్ ఆ రోజు బాగుంటే ఆ షేర్ వాల్యూ ఇలా పెరుగుతూ ఉంటుంది. 10 రూపీస్ వేస్తే మధ్యాహ్నం లోపల 20 రూపీస్ కూడా అవ్వచ్చు ఆ లెవెల్కి. సో కొంచెం డబ్బులు వేసాను, పెరిగింది. వావ్, వాట్ ఇస్ దిస్ బ్యూటీ, మ్యాజిక్లా ఉంది అనుకున్నా. ఇంకొంచెం వేసాను. దెన్ మా ఫ్యామిలీలో చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని అడిగి, ఆ మామని అడిగి, ఈ అంకుల్ని అడిగి, ఆ ఆంటీని అడిగి, ఏది ఉంది మీరు దేనిలో వేశారు అదంతా అడిగి 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 ఇన్వెస్ట్ చేస్తూ ఉన్న ఒక పాయింట్లో బ్యాంక్ నుంచి అలౌ చేయట్లేదు. చూస్తే నా అకౌంట్లో 10 రూపీస్ ఉంది. అన్నీ ఇన్వెస్ట్ చేసేసా. అంటే ఓడిపోయా లేకపోతే ఖర్చు చేసేసా కాదు, ఏ లెవెల్కి ఇన్వెస్ట్ చేశానంటే అకౌంట్ ఖాళీ అయిపోయింది. సో మీకు అదే లాస్ట్ మెసేజ్ ఏమొచ్చింది అని అడిగారా? జస్ట్ లాస్ట్ మెసేజ్ కాదు, వన్ వెరీ షాకింగ్ మెసేజ్. యువర్ అకౌంట్ హ్యాస్ ఓన్లీ 10 రూపీస్. ఇప్పుడు ఆ డబ్బులు ప్రాఫిట్లో ఉన్నాయా, లాస్లో ఉన్నాయా, లేకపోతే మార్కెట్ కొంచెం ఓకే చేస్తుంది కాబట్టి కొంచెం ఇలా 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 ఉంది. ఇప్పుడు అది ఇంకా తీయలేమా బయటికి? తీయచ్చు, ఎప్పుడైనా తీయచ్చు. మరి ఇంకే ఇన్వెస్ట్మెంట్ టైం చూసుకుని తీస్తా. ఓకే.